ఉత్సాహంగా మెట్పల్లిలో జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ తేదీ 8/9/2024 జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను జిల్లా యువజన క్రీడల అధికారి డాక్టర్ కె రవికుమార్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుండి క్రీడల పట్ల దృష్టి సారించి నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని కోరారు. గెలుపు ఓటములను సహజంగా తీసుకొని మరోసారి ప్రయత్నం చేయాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యారెడ్డి మాట్లాడుతూ చిన్నారి విద్యార్థులు చిన్నతనం నుండి క్రీడల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడలకు అత్యధిక నిధులను కేటాయించడం అభినందనీయమని మెట్పల్లి మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు బాలబాలికలు 680 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు, మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జి రామ్దాస్, ఫిజికల్ డైరెక్టర్, సీనియర్ ఆల్రౌండర్ గంగాధర్, ఈ అంజయ్య, ఉపాధ్యక్షులు కోశాధికారి బై కొమరయ్య, అసోసియేషన్ మెంబర్స్ కార్తీక్, శంకర్, అశోక్, శ్రీలత, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వేదిక మీదకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. రెడీ 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమానికి మేము పిలవంగానే మా సెక్రటరీ సారు పిలవంగానే వచ్చినందుకు మా జగిత్యాల అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇక్కడ జగిత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 16, 18, 20 బాలబాలికలకు ఈరోజు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది సార్. ఇందులో మంచి ప్రతిభను కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి కూడా మన జగిత్యాల జిల్లా జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుంది సార్. ఈనాటి కార్యక్రమాన్ని రవికుమార్, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్. ఈరోజు మెట్పల్లి పట్టణంలో అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 years, 16 years, 18 and 20 years మెన్ అండ్ ఉమెన్ కి ఈ అథ్లెటిక్ పోటీలు జరపబడుతున్నాయి. అందుకు మా అసోసియేషన్ కార్యదర్శి ముత్తయ్యారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నన్ను ఈరోజు ఇక్కడ స్టేడియంకి గెస్ట్గా పిలిచారు. ఈ ఈవెంట్ను నేను చూసి పిల్లలకు సందేశిద్దామని వచ్చాను. అయితే ఈ యొక్క ఈవెంట్లో ప్రతిభ కనబరిచిన మెన్ అండ్ ఉమెన్కి మరి రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగును. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ జాతీయ స్థాయి కూడా వెళ్ళాలని చెప్తున్నాను. ప్రభుత్వము స్పోర్ట్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈ మధ్యలో పారాలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ కొట్టిన దీప్తికి, వరంగల్ చెందిన దీప్తికి నగరాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే 500 గజాల ప్లేసు, కోచ్కి కూడా 10 లక్షల గవర్నమెంట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అట్లాగే స్పోర్ట్స్ కు చాలా ఈ గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తుంది. ఆల్రెడీ డిక్లేర్ చేసింది. అగ్గిపేటను స్పోర్ట్స్ యూనివర్సిటీగా తయారు చేయాలని నిర్ణయించింది. అందువల్ల అది క్రీడాకారులకు చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ ప్రతిభను కనబర్చి డిపార్ట్మెంట్స్ కూడా నేషనల్స్, ఇంటర్నేషనల్స్ మంచి మెడల్స్ కొట్టిన వాళ్ళకి, మంచి ప్రతిభ చూపిన వాళ్ళకి జాబ్స్ కూడా అలాట్ అవుతున్నాయని నేను తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ మానవ జీవితంలో చాలా ఇంపార్టెన్స్.
ఓడిపోయినామని ఇప్పుడు బాగా చెందకూడదు. ప్రాక్టీస్ చేస్తూ మనం ముందుకు పోతుంటే అదే మనకు ముందుకు తీసుకెళ్తుంది. స్పోర్ట్స్ కోటాలో చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఎంసెట్లో కూడా ప్రస్తుతానికి ఇంజనీరింగ్లో స్పోర్ట్స్ కోటా చాలా మందికి ఉపయోగపడేది. మంచి మంచి సీట్లు కూడా రావడం జరిగింది. అట్లాగే యూనివర్సిటీ స్థాయిలో కూడా శాతం యూనివర్సిటీ స్థాయిలో కూడా మంచి ఉద్యోగాల్లో సంపాదించడం ఉన్నారు. అందువలన క్రీడాకారులు స్పోర్ట్స్ టైమింగ్ కానీ డిస్టెన్స్ కానీ కోచ్ల ద్వారా తెచ్చుకొని ముందుకు వెళ్తూ మంచి అవార్డు సాధించాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క స్పోర్ట్స్ కు ఆయన ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తూ కోచ్ గా వారి సేవలు అందించారు. ప్రభుత్వము గ్రూప్ 2 ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. పారా ఒలింపిక్స్ లో పథకం సాధిస్తే గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగం ఇచ్చారు. చూడండి, ₹1 కోటి ఇస్తూ మళ్ళా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించి నిన్న వారి యొక్క ఛాంబర్ తీసుకొని అభినందించారు. ఎంత విలువ ఉంటుంది చూడండి. ఒక్కసారి మనం కష్టపడితే జీవితాంతం ఉంటుంది. కాబట్టి 4 సంవత్సరాలు మీరందరూ తల్లులు 4 సంవత్సరాలు కష్టపడ్డారంటే మీ భవిష్యత్తు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులకు, క్రీడా ఉపాధ్యాయురాళ్లకు అందరికీ కూడా పేరు పేరున వందనములు. తల్లిదండ్రులు అందరూ కూడా మరింత పురుషంతో ఉండాలని చెప్పి ఈసారి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్లకు మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి పార్టిసిపేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల వల్ల మనము చాలా మంది పోస్ట్ పోన్ అవుతారు అనుకున్నారు, కానీ కాకుండా మనం చేయాలని సంకల్పం చేసినాం. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు.